నమస్కారం. వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండలో విస్తృతంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. వాకర్స్తో కలిసి ఓట్ల అభ్యర్థించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. వన్యమృగాల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో పడిన రైతు. ఈపూరు మండలంలో కలకలం రేపిన సంఘటన. వినుకొండ పట్టణ మాల మహానాడు అధ్యక్షులుగా రాయని చిన్న నియామకం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వినుకొండలో కూటమి నాయకులతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వినుకొండ జూనియర్ కళాశాల మైదానం, ఎన్ఎస్పి కాలువకట్ట పక్కనున్న సాయిబాబా గుడి వద్ద ఉదయం నడక చేస్తూ వారిని మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి ఆత్మీయంగా పలకరించారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కే ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం ప్రధాన రహదారిలోని టీ స్టాళ్ల వద్దకు తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ కూటమి 7 నెలల పాలన జరుగుతున్న సంక్షేమాన్ని ప్రజలు గుర్తించారన్నారు. యువతను మోసం చేసిన వారికి, ప్రశ్నించని వారికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని చెప్పారు. పట్టభద్రులను దారుణంగా మోసం చేసిన వైకాపా యువత ఎప్పుడు క్షమించరని, అది తెలిసే వారు అమలు చేస్తున్న కుట్రలు, కుయుక్తుల పట్ల అంత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. మిత్రులందరికీ, జర్నలిస్ట్ సోదరులకి నమస్కారం. ప్రత్యేకించి ఈరోజు వాకింగ్ ట్రాక్ల దగ్గరికి వెళ్ళి అనేక మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ని కలిసాం. టీ స్టాల్ దగ్గరకు వచ్చి గ్రాడ్యుయేట్స్ ఓటర్లను కలిసాం. అలాగే నిన్న టౌన్ లో వార్డులు తిరుగుతూ గ్రాడ్యుయేట్స్ కలిసాం. ఎక్కడికి వెళ్ళినా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా 99% అందరూ కూడా మేము ఎన్డీఏకి మద్దతు, తప్పనిసరిగా ఎన్డీఏ అభ్యర్థిని మేము గెలిపిస్తామని చెప్పేసి ముక్త కంఠంతో చెప్పడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రిగా నారా లోకేష్ గారు రాత్రింబవళ్లు ఆహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. ఈరోజు ఆ కష్టాన్ని ప్రజలు గుర్తించారు. రాష్ట్రం కోసం వాళ్ళందరూ ఇంత కష్టపడుతూ ఉంటే మా వంతు మేము సహకారం అందిస్తామని ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఓటర్లు, మరో పక్క ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రభుత్వ కష్టాన్ని గుర్తించారు. ఈరోజు ఎన్డీఏ పాలన బ్రహ్మాండంగా ఉంది. 7 నెలల పాలనలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది ప్రభుత్వం. అలాగే 7 నెలల కాలంలోనే 6 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చింది. అలాగే 4 లక్షల ఉద్యోగాలకి భవిష్యత్తు ప్రణాళిక చేపట్టింది. ఇప్పుడు ఈ పెట్టుబడులు రావడంతో ఆ విధంగా ఈరోజు ఎన్డీఏ చేస్తున్నటువంటి కృషి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి కృషి, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి ఈరోజు ప్రజలు గుర్తించారు. దానికి అండగా నిలబడతామని చెప్పారు. మరోపక్క గత ప్రభుత్వం నిరుద్యోగుల్ని మొత్తం గాలికి వదిలేసి తీవ్ర అన్యాయం చేశారు. ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లక్ష్మణరావు ఏ రోజు కూడా ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపలేకపోయారు, ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయారు. లక్ష్మణరావు గారు ఏం చేశారంటే, ఎప్పుడన్నా వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు ఎప్పుడన్నా నిలదీశాడా? నిరుద్యోగులకి మాట ఇచ్చి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఎప్పుడైనా అడిగాడా? ఎందుకు అడగలేదు? పోనీ టీచర్స్ అందరినీ బ్రాందీ షాపుల దగ్గర పెట్టి బ్రాందీ అమ్మిస్తా ఉంటే ఆ రోజు కరోనా టైంలో ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లక్ష్మణరావు ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఈరోజు టీచర్స్ అందరికి సమాధానం చెప్పమానండి. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా నోరు మెదపని క్యాండిడేట్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు. ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నాయన. అంటే నిన్ను ఎమ్మెల్సీ గెలిపించింది దేనికి? అంటే ఎంప్లాయీస్, టీచర్స్ మేము తప్పుడు కేసులు పెడితే ఏ రోజైనా మాట్లాడావా? ఎందుకు మాట్లాడలేదు? ఒక నియంత పోకడలు పోయి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఎంప్లాయీస్ మీద, ఎన్జిఓ నాయకుల మీద, టీచర్స్ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తా ఉంటే ఎందుకు పోరాడలేదు? ఒక గంటన్న ఏ రోజైనా ధర్నా చేశాడా? ఏ రోజైనా మాట్లాడా? ఆ రోజు వైసీపీ ప్రభుత్వం మీద కనీసం టీచర్ సమస్యలు కానీ, ఎన్జిఓ సమస్యల మీద కానీ, నిరుద్యోగ సమస్యల మీద ఎమ్మెల్సీగా ఉండి నోరు మెదపనటువంటి లక్ష్మణరావుకి ఈ రోజు ఓటు అడిగే హక్కుందా? టీచర్స్ యూనియన్ కూడా లక్ష్మణరావు గతంలో ఎమ్మెల్సీగా సరిగా పనిచేయలేదు అంటే మేము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈసారి వేస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అన్ని టీచర్స్ యూనియన్లు కూడా, ఎక్కువ టీచర్స్ యూనియన్లు అన్ని కూడా
ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించడానికి ముందుకు వచ్చినాయి. ఎన్జిఓ యూనియన్లు, ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మద్దతు పలికినాయి. ఈరోజు భారీ మెజార్టీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గెలుపు ఖాయం. పాల్గొన్నారు, రైతులకు అండగా నిలబడ్డారు, అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు వారి ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ద్వారా. అట్లాగే అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఒక పక్క సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకొని అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో, అట్లాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారితో మాట్లాడేటువంటి చొరవ ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అలాంటి మంచి వ్యక్తిని ఈరోజు గెలిపించడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ ని మోసం చేసినటువంటి ఈరోజు వైసీపీ కుయుక్తులు మన్నుతూ ఉంది. దీన్ని యువత కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నా. అనేక విధాల యువతను మోసం చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీని ఎప్పుడు యువత క్షమించరు, భవిష్యత్తులో కూడా క్షమించే ప్రసక్తి లేదు. యువత నేను విజ్ఞప్తి చేస్తున్నా. వైసీపీ పాలనలో తీరని అన్యాయం జరిగింది. యువతకి లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను ముంచేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాత్రి బాలు కష్టపడుతున్నారు. లక్షలాది ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని యువతకి కల్పించాలనే లక్ష్యంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరోపక్క కేంద్రం నుండి నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండమైనటువంటి సపోర్టు, సహకారం ఇస్తా ఉన్నారు రాష్ట్రానికి. పోలవరం ప్రాజెక్టుకి 15,000 కోట్లు నిధులు ఇచ్చారు. అమరావతి రాజధానికి నిధులు ఇచ్చారు. ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధికి అనేక విధాల కేంద్ర ప్రభుత్వం, విశాఖ ఉక్కు దగ్గర నుండి అన్నిటికి కూడా నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం మన సహకారం ఇచ్చారు. గతంలో ఎప్పుడైనా వైసీపీ ప్రభుత్వంలో ఈ సహకారం ఎందుకు తీసుకోలేకపోయారు? వైసీపీ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వడంలో ఎందుకు మాట తప్పారు? ఎందుకు వైఫల్యం చెందారు వైసీపీ? ఈ రోజు ఎన్డీఏ అభ్యర్థిని ఓడించడానికి కుయుక్తులు పడుతూ ఉంది వైసీపీ. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి మెచ్చరు. ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. అనేక పట్టణాల్లో జాబ్ మేళాలు పెట్టి, అనేక ప్రైవేట్ కంపెనీలు కూడా పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. సో లక్షలాది ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. రాష్ట్ర ఆర్థిక ప్రగతి మెరుగుపరచడానికి ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈరోజు 10 లక్షల కోట్ల అప్పుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలని ఓ పక్క వడ్డీలు కడుతూ, అప్పులు కడుతూ కూడా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు నడుపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు యువత అంతా కూడా గమనించారు. అందుకే ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడుపుతున్న చంద్రబాబు గారికి మా మద్దతు అని చెప్పేసి యువత ముందుకొచ్చి నిలబడినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇతర దేశాలు వెళ్ళి లోకేష్ గారు పెట్టుబడుల కోసం కృషి చేశారు. పెట్టుబడులు తీసుకొచ్చారు. ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి ఆ పరిశ్రమలు పూర్తయ్యే కొంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది, లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా నిరుద్యోగులకి కొండంత అండగా ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వం. అందుకే ఈరోజు నిరుద్యోగులందరినీ కూడా నేను కోరుతున్నా, మీ ఆశయాలను సాధించడానికి ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి, అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రజలందరినీ, యువతని, ఉద్యోగుల్ని అందరినీ కోరుతా ఉన్నాను. కొండంత అండగా నిలబడ్డ మీ అందరికీ భారీ మెజార్టీతో మేము గెలిపిస్తామని, మీరు అండగా నిలబడ్డందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, చంద్రబాబు గారు డిఎస్సికి ఆదేశాలు ఇచ్చారు. 16,437 టీచర్ ఉద్యోగాల నియామకాలని ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉంది. దీనివల్ల మరి వేలాది మందికి 16,000 మంది పైగా టీచర్ ఉద్యోగాలు రాబోతున్నాయి. దీనివల్ల ఈరోజు టీచర్స్ తక్కువ స్టాఫ్ ఉండి భారంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి రేపు ఈ కొత్త రిక్రూట్మెంట్ రాగానే వాళ్ళకి కూడా పని భారం తగ్గుతుంది. మరి గతంలో 8 డిఎస్సీలు చంద్రబాబు గారు రిక్రూట్ చేశారు. రేపు 16,000 పోస్టులు మళ్ళీ చేయబోతున్నారు. 16,437 పోస్టులు కొత్త టీచర్ ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు. అంటే ఆయన కాలంలో 9 డిఎస్సీ ఉద్యోగాలు, 2 లక్షల పైన టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు గారు. సో కొత్త ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు కూడా చంద్రబాబు గారి పాలనలో నడుస్తా ఉంది. అనేక వేల లక్షల మందికి అవకాశాలు వచ్చినాయి. అందుకే ఈ రోజు గతంలో చంద్రబాబు గారి పాలనలో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ డిఎస్సీ వేయాలన్నా, ఉద్యోగాలు ఇవ్వాలన్నా చంద్రబాబు గారికి సాధ్యం అని చెప్పేసి ఈరోజు యువత అంతా నమ్మారు. దాన్ని ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఖచ్చితంగా 16,437 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చంద్రబాబు గారు దాని మీద ఫైల్ మీద సంతకం పెట్టడం కూడా యువత అందరికీ తెలుసు. కాబట్టి ఇది 16,000 మంది టీచర్స్ కి ఒక గొప్ప అవకాశం రాబోతా ఉంది. యువతకి ఉద్యోగాలు రాబోతున్నాయి. అదేవిధంగా కొత్త పరిశ్రమలో కూడా లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయి. ప్రతి ఒక్క ఎంప్లాయీ మీ గ్రాడ్యుయేట్ ఓటుని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పేరుకి ఎదురుగా మీ ప్రాధాన్యత ఓటు 1 వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ వినుకొండ ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా
స్థానిక శ్రీ చైతన్య స్కూల్ నందు సోర్స్ సెరిగేషన్ అవేర్నెస్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి నెలలో థీమ్ సోర్స్ సెగ్రిగేషన్ అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం వినుకొండ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులకు 3 డబ్బాల వాడకం చెత్తను వేరు చేయుట, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలుగు నష్టాలు, వ్యక్తిత్వ వికాసం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, స్కూల్ ప్రిన్సిపాల్, స్కూల్ టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. వన్యమృగాలను చంపడం కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి రైతు తీవ్రంగా గాయపడగా ఆయన మరణించారని భావించి అమానవీయంగా ఈడ్చుకెళ్లిన ఘటన ఈపూరు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని బొమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన చీదా సుబ్బారావు తన పంటను కాపలా కాసేందుకు రాత్రి పొలం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు సమీప అడవిలోకి వెళ్లగా వన్యమృగాలను చంపడానికి వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలింది. ఈ అలజడికి వన్యమృగం చిక్కిందనుకొని వచ్చిన వేటగాళ్లు స్పృహ లేకుండా పడి ఉన్న సుబ్బారావును చూసి చనిపోయినట్లు భావించారు. వెంటనే కాళ్లు పట్టుకొని ఈడ్చుకుంటూ అడవిలో కొంత దూరం వెళ్లారు. అదే సమయంలో సమీపం నుంచి అరుపులు వినిపించడంతో నిందితులు సుబ్బారావును వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. కొంతసేపటికి తేరుకున్న బాధితుడు సమీప పొలంలో ఉన్న ఆంజనేయులు వద్దకు వెళ్లి విషయం వివరించారు. దుండగులు ఈడ్చుకెళ్లడంతో ఆయన తల, వీపుకు గాయాలయ్యాయి. వెంటనే గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. మాది ఈపూరు మండలం అండి. బొమ్మరాజుపల్లి గ్రామం. బొమ్మరాజుపల్లి గ్రామంలో మేము పొలం జాగు చేసుకుంటాం. రైతులు అండి. మేము రైతులు అయితే చేను 2 ఎకరాలు కంది వేసుకుంటాడు మా తమ్ముడు. 2 ఎకరాలు కంది వేసుకొని చేదా సుబ్బారావు తండ్రి కోటయ్య ఈ 2 ఎకరాల పొలం కౌలుకి మాదేలే పొలం మాదైతే కంది వేసాడు. పందులు వస్తున్నాయని నైట్ కాపలా వస్తున్నాండి. ఒక 15 రోజుల నుంచి 10 రోజుల నుంచి వస్తుండు. నిన్న రాత్రి ఆదివారం మొన్న రెయ్యి వచ్చి కాపలా వచ్చి పనుకున్నాడు అంటండి. పనుకొని చెట్టు కింద పనుకొని బయట దొడ్డికి పోదామని బయటకు వచ్చి ఇక్కడికి చివరికి వచ్చినాడు సార్. ఈ చివరికి వచ్చేసరికల్లా కరెంటు ఉందంట. కరెంటు పోరంటే అబ్బాయికి తెలియదు. ఈ చివరికి వచ్చిందే తెలిసిందంట. గెట్టు చివరంచుకు వచ్చిండు. అడిగి మూల మీదకి వచ్చి బాత్రూమ్ కూర్చుందామని అట్లా వంగిండండి. ఆ వంగిందే తెలుసంట ఆ అబ్బాయికి. ఆ కింద వంగిందే తెలుసు కానీ తర్వాత ఏం జరిగిందని అసలు తెలియదంట. ఆ అబ్బాయి లేచి చూసేసి ఆ అబ్బాయికి మెలకు వచ్చేసరికి నడడిలోకి 2 మనుషులు ఎవరు ఏడ్చకపోయారు. అట్లా ఎంతమంది ఏడ్చిపోయారు తెలియదు. ఏడ్చకపోయి నడడిలో పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. ఈ అబ్బాయికి 1 గంట తర్వాత మెలకు వచ్చి కాళ్ళు ఈడ్చుకుంటా ఇక్కడ మా మామయ్య అని ఆయన ఒక ఇల్లు కట్టుకొని ఉంటుందండి. అడిలో గుడిసేసుకొని ఆయన ఫ్యామిలీ అక్కడే ఉంటుంది. బోరింగ్ ఉంది, ఆయన సోలార్ పెట్టుకొని బోరింగ్ ఉంది. ఆయన ఫ్యామిలీ అక్కడే ఉంటుంటే కాళ్ళు ఈడ్చుకుంటా అడిగి పోయినండి. ఈడ్చుకుంటా పోయినాక ఏందిరా అంటే నాకు ఎవరో కరెంట్ వేసారు మామయ్య, నాకు తెలియలేదు, కరెంట్ తగిలింది నాకు, నేను బతకను మామయ్య, మా వాళ్ళకి ఫోన్ చేయమన్నారు. అర్జెంటుగా ఊళ్ళోకి ఫోన్ చేసి మమ్మల్ని పిలిపించారు. మేము వచ్చి ఆటో తీసుకొని వచ్చి వినుకొండ హాస్పిటల్ తీసుకున్నాం సార్. ఇది జరిగింది. 3 కిలోమీటర్లు వచ్చింది సార్. ఇక్కడికి వాళ్ళ పొలానికి మా పొలానికి 3 కిలోమీటర్ దూరంలో మా చేరికాడ తీసుకొచ్చి మాకు వేసారు సార్. ఫారెస్ట్ వాళ్ళు ఎవరు రాలేదు? ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు సార్. వచ్చి అసలు ఏం చెప్పట్లేదు. వాళ్ళు కూడా వాళ్ళకే స్పందన ఇస్తున్నారు సార్. రేంజర్ ఘాటు గారు వచ్చి కూడా ఉండి మొత్తం మాపి చేసిపోయింది సార్. ఇప్పుడే వైర్లను తీసేసిపోయింది సార్. ఏమంటుండో ఏముందాడా ఏం జరిగింది ఏముంది అంటాడు సార్. ఆ అబ్బాయి ఈ వినుకొండ తెచ్చిపోతే వినుకొండలో మా వల్ల కాదంటే మళ్ళీ గుంటూరు తెచ్చిపోయినాం సార్. గుంటూరు గంటా శ్రీనివాసరావు అని హాస్పిటల్లో చేర్చి మేము వచ్చాము. ఆయన పరిస్థితి 3 రోజులు దాటితే చెప్పలేమన్నారు సార్. కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్లో? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు సార్. అది ఎస్ఐ గారు చెప్పా ఇట్లా జరిగిందని. ఆయన ఎస్ఐ గారు కూడా నిన్న 6 గంటలు చేస్తే సాయంత్రం 6 గంటలతో కూడా రాలా. నేను మీడియా వాళ్ళని పిలిపిద్దామని బాగా ట్రై చేసి బాగా ప్రయోగం చేసినాక అప్పుడు వచ్చారండి. ఎస్ఐ గారు మాత్రం రాలా. కానిస్టేబుల్ 2 వచ్చారు. ఒక 10 నిమిషాలు ఉన్నారు. కావచ్చు వెళ్ళి ఏమీ రాసుకోవాలా ఏమీ చేయాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అధికారం చేతిలో లేకపోయేసరికి మతి భ్రమించి మాట్లాడుతున్నారని పల్నాడు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగ్రంథం ప్రశాంత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసులో జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి ఏ ముఖం పెట్టుకుని వెళ్లారని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి చివరికి సంఘ విద్రోహ శక్తులకు వత్తాసు పలుకుతున్నారని పేర్కొన్నారు. కౌన్సిలర్ కి కార్పొరేటర్ కి తేడా తెలియని వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.
అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మైండ్ పోయి పిచ్చోడిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. కిడ్నాప్ కేసులో ఒక దుర్మార్గుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనేక తప్పుడు కేసులు పెట్టి పార్టీ మీద దాడి చేయించి ఆనాడు మీ ప్రభుత్వం అని చెప్పి పోలీసులు వైపు ఉండాలని చెప్పి కేసులు పెట్టనీయకుండా ఆనాడు జగన్మోహన్ రెడ్డి అడ్డుపడి సజ్జల రామకృష్ణరావు అడ్డుపడి సాక్షాత్తుగా పార్టీ దాడి చేసే సమయంలో పార్టీ పనిచేసే సత్యవర్ధన్ అనే దళితుల వ్యక్తికి ఇవాళ వెళ్ళి కోర్టులోకి వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పి ఏ విధంగా మీరు అతన్ని బెదిరించారు? అతన్ని కిడ్నాప్ చేసి డబ్బులు ఇచ్చి ఏ విధంగా బెదిరిస్తారు? ఆ కేసులో వల్లభనేని వంశీ అనే వ్యక్తి జైలుకి వెళ్ళాడు. తప్పేముంది? కిడ్నాప్ చేసినారు, మానభంగాలు చేశారు, ఆడవారి మీద అజ్ఞానం పెరిగిపోయా. ఆనాడు రాష్ట్రంలో ఆడవారు రోడ్డు మీద తిరగాలంటే ఇబ్బంది పడిపోయేవాళ్ళు. ఆగస్టు 15 రోజున ఒక వ్యక్తి కత్తితో అతి కిరాతకంగా దళిత అమ్మాయిని చంపితే కనీసం ఆనాడు ఆ ప్రభుత్వం వాళ్ళు పట్టించుకున్న దాఖలాలు లోకేష్ బాబు గారు అక్కడ వచ్చినంత వరకు పట్టించుకోలేదు. చీరాల్లో ఒక దళిత అమ్మని, నసరాపేటలో ఒక కళాశాల విద్యార్థిని అలా జరిగితే కనీసం పట్టించుకోలేదు. అదేవిధంగా రేపల నియోజకవర్గంలో వాళ్ళ అక్కడ ఏడిపిస్తున్నారని చెప్పి తమ్ముడు ఆవేదన బాధపడుతుంటే ఆనాడు ఆ తమ్ముడిని పెట్రోల్ బస్ తగలబెట్టినటువంటి వ్యక్తికి మీ పార్టీ నాయకుడు కొడుకు అని చెప్పి ఆనాడు నీరుగారు ఇచ్చారు కేసుని. ఇవాళ కూటమి ప్రభుత్వం తప్పులు చేసిన ప్రతి ఒక్కరిని జైలు పంపిస్తూ ఉంది, అంతేగాని చట్టం చేతులు ఉందని చెప్పి కేసులు పెట్టించట్లేదు. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలుపరుస్తుంది కూటమి ప్రభుత్వం. గత 5 సంవత్సరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కారు మీరు. ఇవాళ మీరు అధికారం బెదిరిస్తారా? పోలీసుల అధికారం బెదిరిస్తారా? ఏం జగన్మోహన్ రెడ్డి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకులు తప్పులు చేయకుండా చేసుకోండి. వినుకొండ పట్టణ మాల మహానాడు అధ్యక్షులుగా రాయని చిన్న నియమితులయ్యారు. స్థానిక వినుకొండ పట్టణంలో బస్టాండ్ దగ్గర వినుకొండ నియోజకవర్గం మాల మహానాడు అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వినుకొండ పట్టణ అధ్యక్షులుగా రాయని చిన్న నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ అందజేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలను ఏకం చేస్తూ భవిష్యత్తు రాష్ట్ర కమిటీ తీసుకునే కార్యాచరణకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలలో 37,831 మంది పురుష ఓటర్లు, 19,139 మహిళా ఓటర్లు కలిపి మొత్తం 56,964 మంది పట్టభద్రులు ఓటు హక్కు పొందారని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు వెల్లడించారు. సోమవారం నస్రాపేట కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఎమ్మెల్సీ ఎన్నికలపై పాత్రికేయ సమావేశం నిర్వహించారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జిల్లాలలో 90 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ నిర్వహించేందుకు రిజర్వ్ సిబ్బందితో కలిసి మొత్తం 503 మందిని ఎంపిక చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 293 మంది పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉన్నారన్నారు. షెడ్యూల్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. నామినేషన్ ప్రక్రియ పూర్తయిపోయి ఫైనల్ క్యాండిడేట్స్ కూడా అయిపోయింది. దాదాపు 25 మంది బరిలో ఉంటున్నారు. దీనికి సంబంధించి 27వ తేదీన పోలింగ్ అవుతుంది, 27 ఫిబ్రవరి. మన జిల్లాలో 90 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వివిధ మండలాల్లోనూ వివిధ డివిజన్స్లోనే ఉన్నాయి. ఈ 90 పోలింగ్ స్టేషన్స్కి గాను 56,964 మంది ఓటర్స్ కవర్ అవుతున్నారు. అంటే దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ కలుపుకొని పోలింగ్ స్టేషన్స్ మనకి 90 ఉండగా 38 లొకేషన్స్లో ఇవన్నీ ఉన్నాయి. 38 లొకేషన్స్లో ఈ పోలింగ్ స్టేషన్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. దీనికి సంబంధించి మన డిస్టిక్లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మన డిఆర్ఓ గారు, జిల్లా కలెక్టర్ గుంటూరు వారేమో రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు. సో దీంట్లో మనకి దాదాపుగా ఒక 800 మంది స్టాఫ్ అవసరం ఉంటుంది వివిధ కేటగిరీస్లో పనిచేయడానికి. అంటే డైరెక్ట్గా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, అంటే పీఓ, ఏపీఓ, ఓపీఓస్,
అలాగే సెక్టర్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, డిఫరెంట్ టీమ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్, ఎఫ్ఎస్టీలు కానీ ఎస్ఎస్టీలు కానీ వీళ్ళంతా కలిపి ఒక 800 మంది ఉంటారు. ఒక 500 మంది బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తూ ఉంటారు. అంటే కింద ఉండే స్టాఫ్ కానీ వాళ్ళు కానీ మొత్తం ఒక 1500 మంది సిబ్బందితోటి ఎలక్షన్ జరుపుతున్నాము. దీనికి కావాల్సిన వెహికల్ రిక్వైర్మెంట్ కానీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మనకి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో పెట్టాము. అలాగే పోలింగ్ అయిపోయాక రిసెప్షన్ కూడా అక్కడే ఉంటుంది. అంటే పోల్ అయిపోయినటువంటి బ్యాలెట్ బాక్స్ అన్నీ కూడా తీసుకుని వచ్చి ఎస్ఎస్ఎన్ కాలేజీలో అప్పగిస్తే అవన్నీ మనము ఒక కంటైనర్లో పెట్టేసి ఎస్కార్ట్ తోటి గుంటూరుకి పంపిస్తాం, మెయిన్ స్ట్రాంగ్ రూమ్కి పంపిస్తాం. సో 27వ తేదీ పోలింగ్ ఉంటుంది. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 వరకు. అదే రోజు సాయంత్రం రిసెప్షన్ ఉంటుందని రిసీవ్ చేసుకున్నాక నైట్కి ఆర్మ్డ్ గార్డ్ తోటి మనము గుంటూరుకి పంపించేస్తాం. మొత్తం మన డిస్టిక్ని 18 సెక్టార్లుగా డివైడ్ చేసాము. యావరేజ్గా ఒక్కొక్క సెక్టర్లో 3 నుంచి 5 పోలింగ్ స్టేషన్స్ వచ్చేటట్టుగా డివైడ్ చేశాము. పోలీస్కి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు బందోబస్తు ప్లాన్ అంతా ఇచ్చారు మనకి. దాదాపు ఒక 400 మంది పోలీస్ సిబ్బంది ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే మనకి 350 వరకు ఈ బ్యాలెట్ బాక్సెస్ విత్ రిజర్వ్ అవసరం ఉంటుంది. అవన్నీ కూడా సఫిషియెంట్గా తీసుకున్నాము. ఆ బ్యాలెట్ బాక్సెస్ని కూడా ఓవర్ హాలింగ్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాం. సో ఈరోజు మొదటి ట్రైనింగ్ పీఓస్కి, ఏపీఓస్కి జరిగింది. సుమారుగా 216 మంది, అంటే 200 మంది పైగా దీనిలో పార్టిసిపేట్ చేశారు. వీళ్ళతో పాటు మిగతా టీమ్స్ కూడా ఎఫ్ఎస్టీలు కానీ, ఎస్ఎస్టీలు కానీ, ఎంసీసీ టీమ్స్ కానీ, సెక్టర్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. వీరికి 2వ ట్రైనింగ్ కమింగ్ సాటర్డే పెట్టాము. అది లాస్ట్ ట్రైనింగ్ అవుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా వారు చేయవలసిన విధి విధానాలు ఏంటనేది వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము. సెకండ్ ట్రైనింగ్లో వారికి మళ్ళీ ఒకసారి ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే పోస్టల్ బ్యాలెటింగ్ ఏదన్నా గ్రాడ్యుయేట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే, అంటే ఎలక్షన్ విధిలో ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఫామ్ 12 అప్లికేషన్స్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది బ్రీఫ్గా ఎలక్షన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాము. ఎలక్షన్స్లో ఎక్కడ ఎటువంటి అంటువాడి ఇన్సిడెంట్ లేకుండా కంప్లీట్ చేయడానికి కంప్లీట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గేరప్ అయి ఉంది. రెండవది మనకి 26వ తేదీ మహాశివరాత్రి పండుగ వస్తుంది. ఈ పండుగకి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు వారి యొక్క వర్క్స్ని చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా దీని మీద ఒక రివ్యూ చేసాం మార్నింగ్. అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఆర్డబ్ల్యూఎస్ కానీ, ఆర్ఎన్బి కానీ, పిఐయు కానీ, పిఆర్ కానీ, ఫారెస్ట్ కానీ, రెవెన్యూ అందరూ, ముఖ్యంగా టెంపుల్కి సంబంధించినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా వారికి సంబంధించినటువంటి పనులు పూర్తిగా బ్రిస్క్గా చేస్తున్నారు. 21st, 22nd లోపల అన్ని వర్క్స్ పూర్తయిపోతాయి. సో కొన్ని సందేహాలు ఎవరికైనా ఉంటే అటువంటి ఏం సందేహాలు పెట్టుకోవద్దు. పూర్తి స్థాయిలో ఈ పండుగకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది కాబట్టి కొంత రిస్ట్రిక్షన్తో ఇది జరుగుతూ ఉంది. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి నేస్తూ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.